తెలంగాణకు రప్ప రప్ప అనే డైలాగ్ పాకింది. పటాన్ చెరువు నియోజకవర్గంలోని జిన్నార్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా చేపట్టారు. హరీష్ రావు పాల్గొన్న రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ కార్యకర్తలు రప్ప రప్ప ప్లకార్డులు ప్రదర్శించారు. 2028లో రప్ప రప్ప 3.0 లోడింగ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మొన్నటి వరకు ఏపీలో ఉన్న రప్ప రప్ప తెలంగాణకు కూడా పాకింది. తెలంగాణకు రప్ప రప్ప పటాన్ చెరువు నియోజకవర్గంలోని జిన్నార్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా చేపట్టారు. హరీష్ రావు పాల్గొన్న రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ కార్యకర్తలు రప్ప రప్ప అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అసలు ఏంటి రప్ప రప్ప అంటే ఏంటి, దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్ రవి, అయితే ఏదైతే ఈ యొక్క పుష్ప సినిమా రిలీజ్ అయ్యిందో, పుష్ప సినిమాలో ఫేమస్ అయినటువంటి రఫా రఫా డైలాగ్ మొత్తం టోటల్గా కూడా ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా అయితే దూసుకెళ్తుందనే చెప్పాలి. మొన్న జగన్ మీటింగ్లో కూడా ఏదైతే జగన్ మీటింగ్లో రఫా రఫా అనే డైలాగ్ ఏదైతే ఉందో, ఆ యొక్క రఫా రఫా అనే డైలాగ్ మొత్తం టోటల్గా కూడా ఇప్పుడు తెలంగాణకు కూడా పాకిందనే చెప్పాలి. అదేవిధంగా హరీష్ రావు ఈరోజు రైతు మహాధర్నాలో పాల్గొన్నటువంటి హరీష్ రావు కూడా అయితే ధర్నాలో పాల్గొన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులందరూ కూడా అయితే ప్లకార్డులు ప్రదర్శించడం, రఫా రఫా అనే ప్లకార్డులు ప్రదర్శించడంతో అటు ఆంధ్రప్రదేశ్లో అయితే మొన్న జగన్ మీటింగ్లలో ఇదే విధంగా ప్లకార్డ్స్ ప్రదర్శించిన నేపథ్యంలో ఈ యొక్క పుష్పాలు సినిమాలో వచ్చినటువంటి రఫా రఫా డైలాగు రెండు తెలంగాణ రాష్ట్రాలను కూడా కుదిపేస్తుందనే చెప్పాలి. అదేవిధంగా హరీష్ రావు యొక్క మహాధర్నాలో కూడా ఈ యొక్క ప్లకార్డులు ప్రదర్శించడంతో మొత్తం కీలకంగా మారిందనే చెప్పాలి. ఎక్కడ చూసినా కానీ, సినిమాలు చూసినా కానీ ఏదైతే ఫేమస్గా డైలాగ్స్ ఉంటుందో అదాన్ని రాజకీయంగా వాడడం కూడా సమయం సందర్భం చూసుకొని ఆ సమయ సందర్భాలలో రాజకీయంలో వాడడం కూడా అలవాటుగా మారుతున్న తరుణంలో హరీష్ రావు యొక్క ధర్నా లోపల ఈ యొక్క ప్లకార్డ్స్ కనిపించడం చేత అయితే ఈ యొక్క రాజకీయ మొత్తం టోల్గా కూడా రంజుగా మారిందని చెప్పాలి. ఎక్కడ కూడా ఏదైనా కానీ స్పెషల్గా వచ్చినటువంటి డైలాగ్స్ కానీ ఏదైనా సందర్భం ఉన్న నేపథ్యంలో వాటిని అయితే సినిమాలలో ఉండే డైలాగ్స్ని ఇక్కడ టోటల్గా చూసుకుంటే రాజకీయంగా కూడా వాడుతున్నారు. కాబట్టి ఈరోజు హరీష్ రావు ధర్నాలో ఈ యొక్క రఫా రఫా డైలాగ్ అయితే కీలకంగా మారిందని చెప్పాలి. తీవ్ర రాజకీయాలకు కూడా తీవ్ర చర్చాంశంగా మారిందనే చెప్పాలి. రవి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.